రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజ్ అనే సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 2 రోజులు కూడా కొన్ని ఏరియాస్ లో థియేటర్లకి 1 లేదా 2 రావడంతో థియేటర్లో మినిమం 30 మంది ఉంటేనే షో వేస్తామంటూ థియేటర్ యాజమాన్యం షో కూడా వేయలేదు. ఈ విషయంపై మాట్లాడుతూ రీసెంట్ గా సోహెల్ ఎమోషనల్ అయ్యారు. రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు సినిమాకి పూల చొక్కా నవీన్ నాయక్ రివ్యూ ఇచ్చారు. రివ్యూలో భాగంగా బూట్ కట్ బాలరాజు సినిమాకి 0.45 టమాటోస్ ఇచ్చారు. పూల చొక్కా రివ్యూపై రీసెంట్ గా సోహెల్ కొన్ని ఇంటర్వ్యూస్ లో పూల చొక్కా నవీన్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోహెల్, నువ్వేంట్రా నా సినిమాకి రివ్యూ ఇచ్చేది? రివ్యూస్ ఇవ్వడానికి పెద్ద పెద్ద అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో నా గురించి ఏంట్రా మాట్లాడేదంటూ సినిమాని చాలా తక్కువ చేసి మాట్లాడాడని, నా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చాడని, కానీ ఈ సినిమాకి మాత్రం 0.45 టమాటోస్ ఇచ్చి తెలంగాణ యాస గురించి కించపరుస్తూ మాట్లాడాడంటూ రీసెంట్ గా సోహెల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోహెల్ రియాక్షన్ పై పూల చొక్కా నవీన్ కూడా రియాక్ట్ అయ్యారు. నేను మిమ్మల్ని గారు అని సంబోధిస్తున్నా, మీరు మాత్రం నన్ను వాడు వీడు అంటూ సంబోధిస్తున్నారు. నా టమాటో రేటింగ్ గురించి కించపరుస్తూ మాట్లాడారు. అక్కడ నేను హట్ అయ్యా అంటూ తెలంగాణ యాసని కించపరిచా అంటున్నారు. నేను కూడా హైదరాబాద్ పోరన్నే అంటూ తెలంగాణ భాషరాని యాక్టర్స్ తో తెలంగాణ యాస ట్రై చేయడం వల్ల కూనీ చేశారని చెప్పారు. దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకున్నారంటూ నా ఫేస్ టమాటో ఫేస్ లా ఉంటుందంటూ కించపరిచారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫేస్లు బాడీ షేమింగ్లు చేస్తూ ఉంటారంటూ సోహెల్ రియాక్షన్ పై పూల చొక్కా నవీన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది సోహెల్ కి సపోర్ట్ గా కామెంట్లు చేస్తే మరికొంతమంది పూల చొక్కాకి సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.